సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. వినకుండునా అంటే దీని అర్థం ఏంటి? ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు. వాస్తవికంగా ఇది చాలా ఫాస్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు పీజీ పిహెచ్డీలు కూడా అయిపోయినాయి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అయితే కొంచెం నిదానంగా చెప్పాలి కదండి. మన దేవుడట ఏం చేస్తాడట? ఆలకిస్తాడట. ఎందుకు ఆయన ఏ విషయంలో ఆలకిస్తాడని చెప్పగలమంటే, నాకు చెవులు ఇచ్చాడు ఆయన, ఆయనకు కూడా చెవులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అనుకునేది ఏంటంటే, ఉదయం ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తారు, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తారు. 3 పూటలే కాదు, సమయం దొరికినప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అయినా నా భ్రమ కాకపోతే మరి ఆయన వినే దేవుడైతే ఎందుకు ఇన్ని పరిస్థితులు నాకు వస్తున్నాయనే పరిస్థితుల్లోనే ఉంటారు. అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ అపనమ్మికలో వారి జీవితాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆయన ఆలకిస్తే అద్భుతం వెంటనే జరగాలి కదా అనుకుంటున్నారు. కానీ ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడని, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడని, ఆయన లక్ష్యం ఇస్తాడని, ఆయన ఆదరిస్తాడని, ఆయన వెంటనే స్పందిస్తాడని. చూశారండి, తల్లి మరవవచ్చు కానీ మరువని దేవుడని యెషయా అంటాడు. తండ్రి విడిచిపెట్టొచ్చు కానీ విడువని దేవుడని యెషయా ప్రవక్తే కాదు, ప్రవక్తలు మాట్లాడతారు. ఆయన అంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా వారిని నేను ఆదరిస్తాను అంటాడు. మాటల మీద చెవియొగ్గే దేవుడు అనే విషయాన్ని క్రైస్తవులుగా మనం మర్చిపోతున్నాం. సౌండ్ ఎక్కువ కాబట్టి నమ్మదా మొదట, వెంటనే దేవుడు కార్యం చేయగలడు. కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా అవుతుంది. ఆలస్యానికి కారణము దేవుడు నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యం ఉన్నాడని కాదు, ఆలస్యానికి కారణం మనమే. ఆలస్యానికి కారణము నాకు దేవునికి మధ్యలో ఏదో అడ్డు ఉన్నది. మమ్మీ పిలుస్తూ ఉంది కూతుర్ని, లేక మమ్మీ పిలుస్తుంది, లేక కొడుకు పిలుస్తున్నాడు డాడీని. ఒకసారి పిలిచాడు, అవతల నుంచి సమాధానం లేదు. రెండోసారి పిలుస్తున్నాడు, సమాధానం లేదు. తను అనుకుంటాడు డాడీ ఎక్కడ దూరంగా ఉన్నాడు, లేదా నా స్వరము మా డాడీకి ఇంకా వినబడలే. అప్పుడు దగ్గరికి వెళ్ళి అవతలికి ఇవతలకున్న అడ్డుగా ఉన్న గోడో లేకపోతే అడ్డుగా ఉన్న తలుపు దగ్గరకు వచ్చి తట్టి డాడీ డాడీ లేక మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. అప్పుడు టక్కనే అవునా వినబడలేదు నాయన, వినబడలేదంట. ఎందుకంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఫోన్లు మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఈరోజు సెల్ ఫోన్ లేకుండా ఎవడు లేడు. డిస్టర్బ్ దేవుని బిడ్డలుగా మనము డిగ్రేడ్ చేసుకుంటున్నాం. ఆయన అగ్ని వంటి వాడట. ఆయన అంటాడు, నా మాటలు అగ్ని వంటివి కావా అంటాడు. మరి అగ్ని దగ్గర పురుగులు నాట్యం ఆడతాయా? కాలిపోతాయి. ఒకవేళ ఎవరన్నా నొప్పిస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని సన్నిధి అగ్నిహోత్రుడుగా దేవుడి నీతో నడుస్తూ నడిపిస్తూ నిలబెడుతున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి, నీ మాటలు వినడానికి, ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట 94 కీర్తన 9 వరకు, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా. ఆ తర్వాత సందర్భం అది, వినకుండునా. నో డౌట్ వింటాడు, కానీ వినకపోవడానికి మధ్యలో ఏదో ఉన్నది. కమ్యూనికేషన్ అంటే నీ తలంపుల్లో తేడా, ఆలోచనలో, నిర్ణయాల్లో తేడా, పరిస్థితుల్లో తేడా,
ప్రభావములో తేడా, వీటన్నిటినీ ఛాలెంజ్గా దేవుడు అంటాడు, యు ఆర్ నాట్ ఆర్డినరీ, నువ్వు సాధారణమైన వ్యక్తివి కావు. నా స్వరక్తమిచ్చి సంపాదించిన నా ఏకైక కుమారుని ద్వారా తన ప్రాణమిట్టి సంపాదించబడిన విలువైనటువంటి అమూల్యమైనటువంటి వానివి. ఓ ఇశ్రాయేలు, ఎందుకు భాగ్యవంతులుగా మారే వీళ్ళు? దౌర్భాగ్యులు కదా వీళ్ళు, దిక్కుమాలినోళ్ళు కదా. వీళ్ళ మాటలో, నడతలో, నడవడికలో, పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడు చూసిన బానిస బ్రతికే కదా. అన్నీ ఉన్నా కానీ వీళ్ళు సణుగులతోని గొణుగులతోనే కదా బ్రతుకుతారు. ఎప్పుడు వీళ్ళు భాగ్యవంతులుగా మారారు? యెహోవా రక్షించాడు గనక, తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇచ్చి రక్షించుకున్నాడు గనక నీ భాగ్యము ఎంత. పాట బలి పడతా, ఓ ఇశ్రాయేలు విను, పక్షుల కంటే బహుశ్రేష్ఠులట. శ్రేష్ఠులే కాదు మీరు, బహుశ్రేష్ఠులు. కానీ మీకే తెలియకుండా మీకు మీరే ఏం చేసుకుంటున్నారు? అర్థం కాదు. మీకున్న దాన్ని డిక్రేజ్ చేసుకుంటున్నారు, తగ్గించేసుకుంటున్నారు. వాటికి స్థానం ఇచ్చి పరిస్థితులకు స్థానం ఇచ్చి స్థితులు మార్చగలిగిన వాడు నీ దేవుడే యెహోవా. అందుకే తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, నా మాటలో చెవిని పెట్టుము. సర్వకార్యములకు కొరతైన దేవుడు అందుకే అంటాడు. కావాలని చూడండి, మలాకీ గ్రంథంలో ఒక మాట అంటాడు పిల్లారు. 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఈ రీతిగా వ్రాయబడింది పిల్లారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం శ్రేష్టకరమైన మాట. త్వరగా ఆయన అంటాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెయ్యి ఎగ్గి ఆలకిస్తాడు అంటున్నాడు. ఆలకించాను అన్నాడా? అంటే ఇద్దరు దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే అక్క ఏం మాట్లాడుతుంది, అన్న ఏం మాట్లాడుతున్నాడు, సహోదరి ఏం మాట్లాడుతుంది, ఈ సహోదరి ఏం మాట్లాడుకుంటుందో యెహోవా భక్తుల యొక్క మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమున ఆయన సముఖమనందు. ఈ సహోదరితో, అక్క చెల్లితో, చెల్లి అక్కతో, బ్రదర్ సిస్టర్తో, సిస్టర్ బ్రదర్తో ఏం మాట్లాడుకుంటున్నాడు? అన్నీ ఏం చేయబడతాయంట? చెవికి కాదు, గ్రంథంలో రాస్తూ ఉంటాడు. భర్త భార్యతో, భార్య భర్తతో ఏమి రాస్తుంటాడో, ఏం మాట్లాడుకుంటారో అవన్నీ రాసేసి ఉంటాడట. వినకపోతే ఆయన ఎలా రాపిస్తాడు? విన్న దేవుడు ప్రత్యుత్తరం ఎందుకు ఇయ్యక మానుతాడు? విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదని సెలవిచ్చిన దేవుడు ఈ విషయమును గ్రహించిన కీర్తనాకారుడు దావీదు అంటాడు, యెహోవా ఏం చెప్తున్నా, నా మాటలను చెవిని పెట్టుము. దాని పక్కన పెట్టు. యెహోవా నా మాటలను చెవిని పెట్టుమట. అందుకని ఆయన అంటాడు, యెహోవా యొక్క దేవుని బిళ్ళారా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఇప్పుడు దేవునితో మాట్లాడడం తర్వాత సంగతి. పక్కనాలు మాట్లాడుకుంటుంటారే, ఏమైందంటే ఇట జరిగిందంట, ఆడు రాసేసి ఉంటాడు. అది ఎందుకో జరిగింది నాకు తెలుసులే అంటే అయిపోయినాడంట. నీ మాటే నీ భవిష్యత్తుని, నీ మాటే నీ జీవితాన్ని, నీ మాటే నీ గమ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఎవరి సంగతైనా కానీ, భార్య విషయంలో భార్యే, భర్త విషయంలో భర్తే, అక్క విషయంలో అక్కే, అన్నయ్య విషయంలో అన్నయ్యే. తమ్ముడు అన్నయ్య గురించి, మా అన్నయ్య చాలా గ్రేటు, మా అన్నయ్య ప్రార్థనాపరుడు, మా అన్నయ్య మొరపెడితే అద్భుతాలు జరుగుతాయి చెప్పాల్సిన అవసరమో లేనే లేదు. నీకు రిజల్ట్ ఎవరి మీద? నీ మీదనే అది ఆధారపడి ఉంది. నీ నోటి మాటను బట్టే నీ జీవిత గమ్యము, నీ విజయమా పరాజయమా, ఉప్పరా
లోయరా? చూసారండి? మేల కీల, పైన క్రింద నీ బతుకు రాసేస్తుంటాడు. సర్వకార్యములకు కొరతైన దేవుని యొక్క సన్నిధి ఆయన మాట్లాడుతున్నాడు. ధ్యానానికి ముందుగా ఉండడానికి మాత్రమే వచనాలు చెప్తున్నాయి. యెషయా 59:1 అంటాడు, రక్షింప నేరకూడనట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా ఉన్నాయి. యు మస్ట్ ప్రాసిక్యూట్, యు మస్ట్ క్లారిఫికేషన్. We must have purified through the word of God our life. మన జీవితాన్ని పవిత్రతలోకి పరిపూర్ణతలోకి నడిపించుకోవడానికి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. బ్రదర్ అనిల్ నువ్వు ఇలా ఉన్నావు, తనూజ నువ్వు ఇలా ఉన్నావు అని పక్కన వాళ్ళు ఎవడో చెప్పాల్సిన పని లేదు. తనూజాకు తనూజే, అనిల్కి అనిలే. ఎవరితో చెప్పుకోవాలో తెలుసండి? దేవుని సేవకులు కూడా. సాక్ష్యము లేని బోధ వల్ల ప్రయోజనమేమీ లేనేలేదు. సాక్ష్యము లేని కుటుంబము సంఘములో నాయకురాలుగా ఉన్నారు అంటే అది దేవునికి కాదు, సాతానికి సంతోషం. నేను ఎవరిని పెట్టాను తెలుసా లీడర్ని అంటాడు. ఈరోజు మన సంఘంలో ఓ సాక్ష్యార్థమైన కుటుంబాలు ఉన్నాయని దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. సాక్ష్యము లేకుండా నీ బోధ వల్ల ప్రయోజనము లేదు. సమర్పణ లేకుండా నీ బోధ వల్ల ఫలితం ఉండదు. దేవుడు అనుకుంటున్నాడు, మీరు లేక బోధకులుగా అనేక మంది అనుకుంటున్నారేమో మేము చాలా బాగా వాడబడుతున్నామని. గాడిద కూడా ప్రవక్తకు బుద్ధి చెప్పేటట్టుగా దేవుడు వాడుకున్నాడు. మీరు అబ్రహాము సంతానమని చెప్పొద్దు. అబ్రహామునకు ఈ రాళ్ల వలన సంతానము దేవుడు కలిగించుకోగలడు. కానీ మీరు గ్రహించండి, ఆయన సంతానమైన వారు ఆయనకు వారికి సంబంధం ఉండాలి. యెహోవా నా మాటలను ఏం చేయాలట? చెవిని పెట్టుము. చెవిని పెట్టగలిగిన, ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన సంబంధము, సత్సంబంధము దేవునికి దేవుని ప్రజలకును మధ్య ఆ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉండాలి. సో అదర్వైజ్ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మేము కూడా క్రైస్తవులమే కాబట్టి మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటా అనుకుంటాం. మేము కూడా క్రైస్తవులం కాదు, మేము దేవునితో సంబంధము కలిగి ఉన్నామో నా మాటలు ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఈ నిర్ణయం నీకు వస్తుందో నువ్వు దీవెనకరంగా మారిపోతావు. అందుకేనంటాడు ఆ 5వ కీర్తన 1వ చరణం చూడండి ప్లార్ ఏం మాట్లాడుతున్నంట. మొదటి మాట అయిపోయింది. ఇప్పుడు యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యము. ఇక్కడ ఆగదాం. ధ్యానం అంటే కొంతమంది చర్చికి వస్తారని వాక్యం చెప్తుంటే ధ్యానంలో ఉంటారు. ఎలా ఉంటారు? నా సైడ్ చూడాలి. మా అక్క కొంచెం ఏదో నువ్వు చూడండి కుర్చీల నుంచి పడుతుంది ఏమంటే లేదు లేదు బ్రదర్ మేము ధ్యానంలో. ఏ ధ్యానంలో ఉండాలి? చూద్దాం, వాక్యంలోకి వెళదాం ప్లేయర్. చూడండి, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము అంటే బాగా వినండి ప్లేయర్. ధ్యానము అనేదానికి ఎగ్జాంపుల్ బైబిల్లో చాలా చక్కగా ఉంది ప్లేయర్. చూసారండి, అవి జంతువుల దగ్గరికి వెళితే అర్థమవుతుంది ప్లేయర్. మంచివి చెడ్డవి ఉన్నాయంట. అన్నీ మంచివే కదా దేవుడు చేసినట్టువి, కానీ కొన్నిటి తినకూడదు, కొన్నిటి తినొచ్చు అంట. వేటిని తినొచ్చు? ఒక రన్న లైన్లో కొత్తారేమో చదువుతూ అదనమాట. నా యందు నా మాటలను చెవిని పెట్టమన్న మొదటి మాటను ఆ పక్కన పెడితే రెండవది ఏమంటున్నాంట? నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము. ఈ ధ్యానం అంటే ఏంటంటే చదివిన దానిని, విన్న దానిని మరువకుండా కదా. మనోళ్ళు కొంతమంది రికార్డ్ చేసుకుంటున్నారు, రాస్తారు, వచనాలు రాస్తారు, వేలేసి ఉన్నట్టు నెక్స్ట్ వీక్ రేపు పోయిన వారం ఏం వాక్యం విన్నామంటే నా కళ్ళు సరిగా కనబడుతున్నప్పుడే, మంచిగా చదవగలిగినప్పుడే, మంచి స్వరం ఉన్నప్పుడే నువ్వు నన్ను వాడుకో. దట్ మీన్స్ అదే దేవుని యొక్క నిర్వచనం. ఈరోజు నిజమైన ధ్యానం ఏమిటి అంటే విన్న వాక్యమును అంత మాత్రమే కాదు పిల్లారా, ఏంటంట దానిని నీవు ఏం చేయాలట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళి దాన్ని మరలా 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 ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని
బా, ఎంత చక్కటి మాట మాట్లాడావయ్యా. ఇప్పుడు దాకా నేను నిర్లక్ష్యంగా వచ్చాను. మొన్నటి దినము మన ప్రియుల ఇంట్లో ప్రార్థన జరిగింది. వచ్చిన వాళ్ళకి తెలుసులే, అంతా అయిపోయింది. ఓ ఫ్యామిలీ వచ్చి అంటున్నారు, మేము దేని గురించి అయితే ప్రశ్నించుకుంటూ ఉన్నామో మాకు సమాధానం దొరికింది సార్ అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళు అక్కడ ధ్యానిస్తున్నారో ఆ ధ్యానానికి సమాధానం ఇక్కడ దొరికింది. ఈ ధ్యానంలో ఏదో కొదువు ఉంది అనుకుంటారు అని వ్యక్తిగతంగా. నిన్న మొన్నటి దినం, ఈరోజు సమాధానం దొరికేసింది. వింటే కదా మొదట ధ్యానం గురించి అర్థమవుతుంది. కీర్తనకారుని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మొదటి చరణంలోనే ఉన్నాం మనం. దేవుని యొక్క వాక్యములు మొదటి చరణంలో నా మాటలు చెవిని పెట్టుము, రెండవది నా దానం మీద లక్ష్యము ఉంచుము. ఇప్పుడు వెళ్దామా? కీర్తనకారుడు అంటాడు, విన్నదానని మరొక మరలా నెమరి వేసుకున్నట్టేందో దేవుని కొరకు సాగిపోవడమే నిజమైన దైవ చిత్తానికి అనుకూలమైన ధ్యానము. దేవుని దాన్ని ధ్యాన మందిరాలు ఈరోజు చాలా ఎక్కువ ఏర్పడిపోయినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య ఎక్కువగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసింది ధ్యానం కోసం మన ఇండియా. కొన్ని కోట్లు. ఎన్ని కోట్లు సార్? ధ్యానం. దానికోసం అయ్యో మనం రక్షణను ఏ రీతిగా భద్రపరచుకోవాలో, మహిమ కలిగిన రాజ్యము చేరేంత వరకు ఎంతగా సిద్ధపడాలో దాన్ని గురించి ధ్యానించటమే సరైన యోగా, సరైనటువంటి యోగా అంటే ఏమి లేదు. చిన్న రౌండ్ గీసుకొని సెంటర్లో చుక్క పెట్టుకొని రౌండ్ వైపు చూడొద్దు, చుట్టుపక్కల చూడొద్దు, చుక్క వైపే చూడు. ఈ లోపల నిగుడుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే దేని గురించి ఆలోచించొద్దు. కూర, వంకాయ, టెంకాయ పక్కన, పిల్ల పీసు పక్కన పెట్టు. మాటలు ఉన్నాయి. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన 63 కీర్తన ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు చూద్దాం. కీర్తన గ్రంథం 63 కీర్తన 4-5 చరణాలు. ఈయన ఎక్కడ ధ్యానిస్తున్నాడు తెలుసండి? చర్చిలో కూర్చొని కాదు, వాక్యం చెప్తామంటే కళ్ళు మూసుకొని ఒళ్ళు మరిసిపోయి ధ్యానించట్లయినా ఎలా ధ్యానిస్తున్నాడు చూడండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు. ఈయనకి ఏం దొరుకుతుంది చూడండి. ఈ ధ్యానములో ఈయనకి దొరికింది ఏంటి? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము కాగా, నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతిలో నిర్ణయం వచ్చేసింది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా కదండి. ఆయన అంటాడు చూడండి ప్లేరా, ఉత్సహించు పెదవులతంట. ఓ పాట రాశాడు ఎప్పుడో నేను రక్షణలోకి వచ్చిన మొదటి దినాల్లోని. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం, నీ రెక్కల మాటునా శరణన్నది నా ప్రాణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, నిన్ను అంటే ఆయనను, ఆయన కార్యములను, ఆయనను ఆయన వాక్యమును, ఆయనను ఆయన రాకను, ఆయనను ఆయన చేసిన కార్యములను, ఆయనను ఆయన మరణమును, ఆయన సమాధి నుంచి తిరిగి లేచిన పునరుద్ధానమును, ఆయన ఎత్తబడిన అనుభవం, తిరిగి రాబోతున్న అనుభవం గురించి, వాక్యమును గురించి ధ్యానిస్తూ ఉండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అలా తృప్తి పొందుతున్నాను కనుక దీన్ని తృప్తిగా నేను ఊరికి మరలా నిద్రపోవట్లేదట. ఉత్సహించు పెదవులతో. ఎక్కడి నుంచి? పడకలో నుంచే. కొంతమంది పడుకోకముందు ఏందో సంగతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతిస్తూ అంటున్నాడు, అయ్యా నా జీవిత కాలమంతయో నేను ఇలాగు నిన్ను ధ్యానము
రిజల్ట్ అదే, నా ధ్యానం యొక్క ముఖ్య అంశం అదే. అందుకే నేను మాట్లాడుతాను ప్లారా, నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచు ఉన్నదట. 119 కీర్తన చూడండి ఏం మాట్లాడుతున్నాం. త్వరగా సమయం సద్వినియోగం చేసుకుందాం ప్లారా. 119 కీర్తన 78వ చరణం ప్లారా. 119 అండర్లైన్ చేసుకొని ప్లాన్. ఈయన ఏం ధ్యానిస్తున్నాడు? నిన్ను అంటే ఆయన నామమును, ఆయన కార్యములట. ఇప్పుడు ఏం ధ్యానిస్తున్నావు చూద్దాం ప్లాన్. 119 మనం ఏం ధ్యానిస్తామని తెలుసా? చర్చిలో కూర్చోగానే నా పక్కన కూర్చోబోయి టక్కున లేచి పక్కకి వెళ్ళిపోయిందా ఆవిడ, ఏంది అసలు ఆమె సంగతి? వందనాలు చెప్తే ఆ ఐజక్ వారు సిగ్గుపడుదురుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యందు భయభక్తులు గలవారును, నీ శాసనములను తెలుసుకున్న వారును నా పక్షమును ఉందురుగాక. దేవునికి స్తోత్రం. ఒక నిర్ణయాత్మకమైన ఉద్దేశం. మధ్యకాలంలో బలెస్మై నేషన్లో ఒక నిర్ణయాత్మకమైన ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన మీద పూర్తిగా లక్ష్యం ఉంచాలి చేసే ప్రార్థన చేసేవాళ్ళు. సాతాను నా నుంచి పారిపోతుంది అంటున్నారు. కానీ సాతానా ఆవియానవరే, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు మాట్లాడుకునే మాటలట ఆయన రాస్తూ ఉన్నాడట. ఆయన లిఖితం చేస్తాను. ఎన్ని పుస్తకాల్లో చేసామో ఇతరుల గురించి మాట్లాడిన మాటలు కదండి, సాడీలు చెప్పిన మాటలు ఎన్ని రాసేసామో, పాస్టర్ల గురించి మాట్లాడిన మాటలు ఎన్ని రాసేసాడు ఆయన. కానీ నువ్వు కాకపోతే ఆ చర్చికి పోతున్నావా? నేనైతే అసలు అడిగే ఏంటి సంగతి అంటే అక్కడికి పోతే ఆయన కొంచెం గలివిలి, కొంచెం బాగా ఫైటింగ్ ఉంటుంది అక్కడ. ఆయన ఉపదేశమును ధ్యానించాలంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. అది కూడా ఎక్కడంటే చర్చిలో ఉన్నప్పుడు కాదు, వాక్యం చెప్పేటప్పుడు కాదు. చర్చిలో ధ్యానించవచ్చు కానీ వాక్యం చెప్పేటప్పుడు కాదు. వాక్యం చెప్పేటప్పుడు నీవు ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. పక్కన చూడ ఇది 19వ కీర్తనలో 140 దేవుని బిడ్డలారా 8వ మాట. నీవిచ్చిన వాక్యమును ఏం చేస్తున్నాడంట? ఉపదేశమును ధ్యానిస్తున్నాడు, వాక్యమును ధ్యానిస్తున్నాడు. ఉపదేశం అంటే బోధకుల నుంచి ఆత్మదేవుడు దిగి వచ్చి మాట్లాడేటువంటి మాట. మీరు దేనికి భయపడొద్దు, మీరు నిలబడండి, మాట్లాడున్నది మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో నుంచి మాట్లాడుతున్నది. ఆయన మాట్లాడుతున్న మాట, నయ్యా నీ యందు నేను లక్ష్యం ఉంచి నీ గురించి నేను ధ్యానిస్తుండగా క్రొవ్వి మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందొచ్చు నా జీవిత కాలమంతా. హల్లెలూయా. దేవుని నామములు చూడండి ప్లారా. ఆయన మాట్లాడుతున్న మాట, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి యందు ఆయన ధ్యానించాడు. ఇదే కీర్తనలోనే ఇదే సందర్భంలో కొంచెం ముందు దాటి ఆయన రాత్రి జాములు కాక మునిపే ఏం చేస్తానంట? తెరుచుకుందని. ఎందుకంటే నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుట. ఇచ్చిన అంటే ఉచ్చరించిన లేక చేతికి అప్పగించిన. ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నా అంటే వచ్చిన ప్రతి ఒక్కరు నింపబడాలి. ఇక్కడ కార్యములు జరగాలి అంటే ఆ కుమ్మరించబడుతున్న దాన్ని రాసిని పట్టుకోగలగాలి. అది నేలపాలు చేయకూడదు, అది అపవాది పాలు చేయకూడదు, త్రోవ పక్కన పడేయకూడదు. త్రోవ పక్కన పడేసేవా అవి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకపోతాయి. ఆయన అంటాడు, రాళ్ల మధ్యలో పడేసేవా అవి పెరుగుతుంది కానీ వేరు లేనందున ఎండ రాగానే ఎండిపోద్దంట. అంటే శ్రమలు ఇబ్బందులు రాగానే ఏం చేస్తామంటే రెగ్యులర్గా రాలేరు. ఒక వారం ఇబ్బంది కలిగితే తలభారం అనిపిస్తే ఇంట్లో భార్య భర్తల మధ్యలో గలిబిలైతే ప్రార్థన వద్దు, ఏమొద్దు, ఆయన ఆడాలికి కూర్చొని ఈయన ఇళ్ళకి కూర్చున్న తర్వాత వీళ్ళు అన్నం తినుకుంటుంటారా, తింటారు. ఈమె వండుతుంది, ఆయన తినేస్తాడు. ఇక్కడ మాత్రం సమాధానం ఉంది తినే దగ్గర కదని. నీవు దేవుని వాక్యం మీద, దేవుని యొక్క కార్యముల మీద నీకు ధ్యానం లేదు. ఇంతకీ ఎక్కడ ధ్యానించాలి? 19 కీర్తనలకు రండి. కీర్తన గ్రంథం 19 కీర్తన 14వ చరణం చివర్లో, యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును. ఈ ధ్యానం ఏముండాలట అంటే ఈ ధ్యానం ఎలా ధ్యానించాలి అని అంటే
ఎక్కడట? హృదయమనందట. 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 ఈ పాట కూడా మేము బాధ. హృదయమే పాడినారు అందరా. ఇప్పుడు మీరు చెప్పండి, హృదయం అంతా ఆయనకి ఆలయంగా ఉందంటవా, లేక దేనికో ఆలయంగా ఉందట? మా ఆయన అంతు చూడాల, పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవాలి. లోపల లోపల నా పక్కనే కూర్చుని ఊరుకూకునే వారానికి ఒక డ్రెస్ వేసుకొస్తున్నాను, వారానికి ఒక చీర కడుతున్నాను. ఆశ భంగమైపోయింది, విఫలమైపోయింది. వీళ్ళ ధ్యానం ఇలా ఉందనమాట. వీళ్ళ ధ్యానమును నాకు దేవుని బిడ్డ గమనించండి, బోధపరుచుము. ఏమేంది ధ్యానిస్తున్నంట? ఆయనను గురించి, ఆయన వాక్యమును గురించి, అది కూడా హృదయములో ధ్యానిస్తూ ఉన్నాడు. హృదయములోని కాదు, ఆయన ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తున్నానంట. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యం కార్యము. మనోళ్ళు ఏటి ధ్యానం ఉంటుందంటే బాగా గమనించండి, ఈఎంఐలు ధ్యానంలో ఉంటాయి. ఉండాలి కదా, ఈఎంఐలు ఇన్ టైంలో మనం వేయాలి కదా కదా బాగా నచ్చే లోన్లు ధ్యానంలో ఉంటాయి, అవి కూడా కావాలి కదా. కానీ వీటన్నిటికీ మించినది, అన్ని పరిస్థితులు చక్కబడాలంటే ఆయన వాక్యమును ధ్యానించగల. ఆయన వాక్యమును ధ్యానించాలి. అది కూడా ఆయన చేసి నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. త్వరగా సమయం లేదు పిల్లారా. 39 కీర్తన 3, నా గుండె నాలో మండుచుండేను. ఏం ధ్యానించినప్పుడు అంట? పక్కనోళ్ళు ఇంటి మీద ఇల్లు కట్టుకుంటే నా గుండె నాలో ధ్యానము మండుతుందంట. అలా చూడండి ఏం మాట్లాడుతాం. 39, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టించిన ఏ విషయమట? ఆధ్యాత్మికమైన నీ ఆశ్చర్యకరమైన కార్యములను చూసినప్పుడు, నీ ప్రేమను చూసినప్పుడు, నీ త్యాగాన్ని చూసినప్పుడు, నీ సిలువ యాగాన్ని చూసినప్పుడు, నన్ను ప్రేమించక, నిజమే ప్లేయర్, నేను ప్రేమించకమనిపి నువ్వు నన్ను ప్రేమించినప్పుడు, నేను అడగకమని అక్కర్లు ఎరిగావని ఎరిగి కూడా నువ్వు వాగ్దానం చేసావు కదా, అడుగుడి ఇవ్వబడినావు కదా. నా మాటలు నిజంగా నాయనా నీవు విన్నావయ్యా, ప్రత్యుత్తరం ఇచ్చావయ్యా. ఈ మాటలు చెబుతూ ఉంటే, నువ్వు చేసిన కార్యాలను చూస్తావంటే నిజంగా నా గుండె నాలో మండుతున్నది. ఎమ్మాయి త్రావల్లో నడుచేటువంటి ఇద్దరితో కూడా మూడవ వ్యక్తిగా పునరుద్ధరణ చేసి నడుస్తూ ఉంటే, ఆయన చేసిన దేవుని బిళ్ళార మాటలు, ఆయన ప్రశ్నించిన ప్రశ్నలు అప్పటికేం అనపడలా. పిల్లరా, ఆయన ఎలవలసిన త్రావ వచ్చేసింది, వారిద్దరు వెళ్ళిపోయినారు. వారు అంటున్నారు, పొద్దుపోతుంది కదా, మీరు నాతో కూడా ఉండొచ్చు కదా, భోజన సమయం అయిపోయిందంటే, లేదు నేను వెళ్ళాలి అనుకుంటూ వారు బలవంతం చేయగా వారితో కూడా ఉన్నాడట. ఆయన భోజన సమయంలో రొట్టెనెత్తి విరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయంట. అబ్బా, ఈయన బోధకుడండి, పునరుద్ధరణ చేస్తని గ్రహించగానే ఆయన అదృశ్యుడాయను అనుకుంటు వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ పునరుద్ధరణని యేసయ్య శిష్యులు చెప్తే, మన స్నేహితులు చెప్తే మనం నమ్మలేదు. కానీ ఆయన పునరుద్ధరణై ఇంత సమయం యెరూషలేము నుంచి ఎమ్మాయి దాకా ఆయన మనతో నడుస్తూ ఉంటే ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఉచ్చరించే ఉచ్చారణ, ఆయన తెలిపిన లేఖనాలు, మరి గుండెని ఆయన అంటాడు పిల్లరా, నా హృదయం ఏంటంట, ఆ హృదయములను మండింపజేస్తున్నాయి, అయినా మా బుద్ధి మందమతిగా ఉంది. నిజమే ప్లేరా. కొంతమంది అనుమానములు ఉంటే, కొంతమంది కలవరములు ఉంటే, చేతబడిన కలవరం, దేవుని శక్తులు ప్రభావం అనే కలవరం ఉంటుంటే దేవుని పరిశుద్ధమైన హస్తము కనబడదు. దేవుని బలమైన హస్తము దానికంటే అతీతమైందని అర్థం కాదు. వారి అప్పులే పెనుభూతంగా కనబడతాయి, వారి అపనమ్మికలే పెనుభూతంగా వారిని కబడిస్తాయి. వారి అనుమానం, అవిశ్వాసమే వారి జీవితాన్ని కుదిపి వేస్తుంది, వారి కుటుంబాలు చితిపి వేస్తాయి. పరిస్థితులు మార్చగలిగిన వాడు, శూన్యములు సృష్టిని చేసిన దేవుడు, అన్నిటిని మార్చగలిగిన సమర్థుడు. నీ కుమార్తెని, నీ కుమారుని, నీ కొడుకును మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషన్ ఫర్ ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన మాట్లాడుతూ, హీ ఈజ్ యువర్ ఆన్సర్, హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసే సమాధానం, యేసే జవాబు, యేసే జవాబు, చెవిని పెట్టుము. ఒక వచనంలోనున్నా, నేను 3 మాటలు మాట్లాడాలనుకున్నా, ఒక్క వచనంలోనున్నా. కానీ ఈ విషయాలు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టిందయ్యా. మై వర్డ్ నాట్ ఏ ఫైర్,
నా మాటలు అగ్ని వంటివి కావా. బండను బద్దలు చేసి సుత్తి వంటి దేవుని వాక్యము చెత్త ప్రతికూలతను తగలబెట్టగలిగిన దేవుని యొక్క అగ్ని వంటి మాటలు నన్ను మంటింపచేస్తున్నాయా. మంట పుట్టుతున్నది నా హృదయంలో. మొదటి చరణాన్ని, మొదటి వచనాన్ని నేను ముగించాను. రెండవ వచనం పరిచయం చేస్తా, ప్రార్థనలోకి వెళదాం. రెండవ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడో. ఏంటంట? అంతకంటే ముందు ఒక మాట చదువుకున్న ప్లార్ 19 కీర్తన 14. యెహోవా నా ఆశ్చర్యదుర్గమా, యెహోవా నా ఆశ్చర్యదుర్గమా. 127 ప్రకారం నీ ఉపదేశ మార్గమును నాకు బోధించము, నీ ఆశ్చర్య కార్యమును. ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. కానీ 5వ కీర్తన 2వ వచనం చూద్దాం ప్లార్. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, నా రాజా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాండి. ఈయన ఆల్రెడీ రాజు. ఈ రాజు కొరకు సిద్ధపరచబడి ఈయన ఇంకొకరిని రాజు అంటున్నాంట. నిజంగా నేను రాజునే, కానీ నా రాజు మాత్రము నీవే. ఈ నిర్ణయం నీకు గాని ఉంటే నిన్నెవడు కదిలించలేడు. నీ బ్రతుకు దీవెనకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. హలే అంటాడు. నా రాజువి నీవేనయ్యా. నా రాజు దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. అంతేనా? ఏంటంట? నా ఆర్తధ్వని ఆలకించుము. నేను ఎవరిని ప్రార్థించనయ్యా, నిన్నే ధ్యానింతును. ఒక దగ్గర ఉంది ఆరాధన పాట, అది నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. నిన్నే. 3వ వచనం మరలా చదువుకున్నాం ప్లార్, సమయం లేదు. మెట్టుకో. కీర్తన 10వ కీర్తనలోకి రండి. ఏం మాట్లాడతాడు? 16వ చరణం. యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలవా అన్నట్టుగా, యెహోవా నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని. ఆర్తధ్వని అంటే తెలుగోళ్ళుగా చెప్పండి కొంచెం. ఆలకించుము, నిన్నే యెహోవా నిరంతరము రాజై. పక్కనే చూడండి ప్లేయర్, 24 కీర్తన. త్వరగా ఆరాధనలోకి వెళ్దాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఏ రాజు అంటే ఈ రాజు నీకు రాజు అయితే నీకు కూడా మహిమ వచ్చేస్తుంది. మన వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ని గురించి ఊర్లో నీకు ఎవరైనా తెలుసు అంటే, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ మా ఏలిడిసిన మేనమామ అని చెప్తారు. ఏం చెప్తారండి? ఏలిడిసిన మేనమామ. కరెక్ట్గా చెప్పంటే అదే దూరబంధం అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పంటే మా ఓడే అంటారు. ఇంకా మా కులస్తుడు అని చెప్తారు. ఇంతకీ పంచాయతీ ప్రెసిడెంట్ నువ్వు తెలుసు అంటే పరిచయం చేసుకోవాలంట. ఏందంట? మీ ఊర్లో మీ కులస్తుడు, మీకు తెలిసిన వాడు పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే అలా నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటే, నా రాజా, నా దేవ. ఈ రాజు ఎవరట? మహిమ గల రాజట. పా, ఎంత ఆనందం అండి. ఏ జట్కా బండు దోలేవాడి గురించి పక్కన పెడితే, అంటే దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈయన మహిమ గల రాజట. మహిమ కలిగిన రాజు గురించి వాక్యమైన దేవుడు మాట్లాడుతూ, నిన్ను నన్ను బలపరచుకుని మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొని. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు అంటే, ఈయన గురించి ఆయన యెహోవా బలశౌర్యములు కలిగిన యెహోవా అండి. చప్పలు కొడతాం హల్లెలూయా. ఈ మహిమ కలిగిన రాజు ఎవరంటే, బలశౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. ఎంతకాలం తలదించుకుంటారో సాతానికి తావిస్తారు.
ఎంతకాలం వాడిని పొగడతావు, ఎంతకాలం వానికి ఘనత చేస్తావు, ఎంతకాలము నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని తక్కువ చేసుకుంటావు. ఆయన బలాభివృద్ధి కలిగిన వాడు, ఆయన బలశౌర్యమరిగని యెహోవాట, అద్భుతశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజట. అబ్బా ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొని. మహిమ కలిగిన రాజు ఎవడు? ఆయన అడుగుతున్నా. ఈయన ఎవరు తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయనే ఈ మహిమ గల, ఆయనే నా రాజు, నా రాజా, నా దేవా, నా అర్థధ్వని. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు వాస్తవికమైనవి. పక్కనే చూడు, 47 కీర్తన, 47 కీర్తన త్వరగా. మహోన్నతుడు ఈ రాజు ఎవరు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవాయే కాదు, యుద్ధశూరుడని యెహోవా మాత్రమే కాదు, ఈయన భయంకరుడట. ఆయన సర్వభూమికి మహిమగల రాజు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయినంట. 74 కీర్తన 12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ప్రభు చిత్తమైతే రేపటి వారం ఈ 5వ కీర్తన 2వ చరణంలోనే 2వ భాగం ఉంది. 2వ భాగాన్ని మనం ధ్యానిద్దాం. నేను 1:30 వచనాన్ని మీ కళ్ళ ముందు పెట్టాను. గంట సమయం. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఈ గంటలో కనీసం 20 నిమిషాలుగా నువ్వు లక్ష్యం ఇస్తే రేపటి వారం నుంచి నీ పరిస్థితులు మారిపోతాయి. ఈ నిమిషం మొదలుకొని మన పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే ఆయన లోకమునకు వెలుగని వాక్యం చెబుతూ, మీరు కూడా ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నటువంటి మీరు కూడా లోకానికి వెలుగుగా మారిపోబోతున్నారని, ఆరాధించే దేవుడు మహాదేవుడని, ఆయన రాజని, ఆయన మహారాజని, మహారక్షణకు ఆయన ఒక్కడి ఆధారభూతుడని వాక్య సత్యాన్ని మీ కళ్ళ ముందు పెట్టాను. ఈ 1:30 వచనములోని ఎన్ని సత్యాలు అంటే, అది మన పరిధిలో చాలా తక్కువ తెలుసుకున్న మనకే ఇంత ప్రత్యేకమైన విషయాన్ని అర్థమవుతుంటే, ఆత్మదేవుని అడుగుదాం, అలా నడిపించు ప్రభువా. నాకెందుకు ఈ కన్నీరు? ఆ పొలంలో వివాదము, ఇంటిలో వివాదము, బంధువుల మధ్యలో వివాదము, కుటుంబంలో వివాదము, నా బాడీయే నాకు కంట్రోల్ కావట్లేదు, నా శరీరమే నాకు కంట్రోల్ కావట్లేదు. కొంతమంది అంటుంటారు, ప్లేరా నేను వేసుకున్న బట్టే నా మాట వింటలేదు. నా భార్య ఎలా వింటుందండి? నేను కట్టుకునే భర్తే మరి ఆ బట్టలే నాకు సరిగా అనుకూలంగా లేకపోతే, నేను అనుకున్న కోణములో అవి ఫిల్టర్ రాకపోతే నా భర్త ఎలా వింటాడండి? కానీ వినగలిగిన దేవుడు, వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టెము, నా ధ్యానము మీద లక్ష్యము ఉంచుము. ఇంతకంటే ప్రముఖంగా నా రాజా, నా దేవా. అక్కడికి వచ్చి ఆగాను. దేవుని చిత్తములో వచ్చే వారం కల్లా గొప్ప ఆశ్చర్యకారణం చూడబోతున్నాం. ఆయన రాజుగా మన సాక్ష్యాలు వినబోతున్నాం. ఆయన మన కన్నీరు తుడవబోతున్నాడు, మన పరిస్థితులు మార్చబోతున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి పెంట కుప్పల మీద ఉన్న దీనులు లేపింది ఎందుకంటే, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అనే విషయాన్ని మర్చిపోకూడదు. పాపములో నశించిపోయి నిత్య నరకానికి మాత్రం వెళ్ళవలసిన మన బ్రతుకులను ఎందుకు ఆయన పిలుచుకున్నాడు? ఎందుకు ఆయన తన ఏకైకుని బలిగా దానంగా ఇచ్చేశారంటే, ఆయన కుడి పార్శ్వములో ఆ కుమారునికి స్థానం ఇచ్చిన దేవుడు ఆయనను వెంబడించి ఆయన కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకునే ధ్యానము నీకుంటే, ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండబోతున్నాం. ఈ నిర్ణయం కలిగిన వారమై, ఏ సంబంధమైన అవసరతలు అవసరమే, కానీ ఇవి తాత్కాలిక మాత్రమే. శాశ్వతమైనవి, నిత్యమైనవి, దేవుని కొరకు బ్రతికేటువంటి బ్రతుకు తప్ప వేరొకటి లేదని సత్యాన్ని గ్రహించిన వారమై సాగిలపడదాం. కన్నులు తెరిచి ఆత్మనేత్రములతో దేవుని కొరకే సాగిపోదాం. పరలోక రాజ్యాన్ని చూస్తూ ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడుకున్న మనం అని కవికలేకెళదాం. నమ్మదిగిన ప్రతిబింబమై వెలుగని హృదయపూర్వకంగా నా హృదయలో నా ప్రవహించని కదా, నా దాసుడనే కదా, నీవే కదా, దాసుడనే కదా, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించ
రూపం హృదయపూర్వకంగా నాలోన ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నీవు ఎడారులన్నీ నీటి ఓటలుగా మార్చదవే నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఓటలుగా మార్చదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా ఆశీర్వాదము నీవే రాజా నీ రూపం స్వరమెత్తి నాలోన they accept this one glory ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని నా పాప స్వభావం ప్రేమ నాకియుమా నా పాప స్వభావం తొలగించమయ్యా నీ మంచి ప్రేమ నాకియుమా నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయాసీనుడ నా యేసయ్యా హృదయాసీన నీ రూపం నాలోన హల్లెలూయా ఈ బాబా శబల బరి బరి ఓ నీకర దర బర బర నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే అంధకారం వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచితివే నే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే తాటి నడిపెదవే భుజమును తాటి నడి నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని రాజువు నీవే కదా నీ దాసుడనేనే కదా రాజువు నీవే కదా నీ దాసుడనేనే కదా ప్రభుని కోసం ప్రతిక్షణం దీవించని ప్రభుని కోసం ప్రతిక్షణం దీవించని నీ రూపము నాలో ముద్రించని నీ రూపము నాలో ముద్రించని నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని ఆరాధన 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 ప్రభు ఆరాధన 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 నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదయాన ప్రవహించని రాజువు నీవే కదా నీ దాసుడనేనే కదా ప్రభు నీ రూపం
జీవించని ప్రభుని కోరే కదా. రెండు చేతుల పైకి. నా రాజా నా దేవా, కీర్తన 5:2 మొదటి భాగంలో నా రాజా నా దేవా నార్తధ్వనిని ఆలకించుమయ్యా. కుమారులు కేకబెడుతున్నారు, నా రాజా అని వారు కేకబెడుతున్నా. నీవు ఈ మాట చెప్పగలవా? చెప్పితే ఈరోజు నుంచే రాజకుమారుడిగా కుమార్తెగా దైవ కృపకు పాత్రులుగా ఆ సింహాసనమునకు వారసులుగా దేవుడు మార్చేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన చేస్తున్న ఏకీవిద్దాం. ప్రభు సన్నిధికి అడుగుదాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ గొప్ప తండ్రి, మా రాజు నీవేనాయనా. ఓ గొప్ప దేవా, మహారాజువి ఆయన, మహిమగల రాజువి అని దావీదు రాజై ఉండి కూడా ఓ దేవా నిన్ను రాజుగా నాయన తండ్రి అంగీకరిస్తున్న ఆ దావీదును బట్టి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ జీవితంలో నాయ తండ్రి రాత్రి జాముల యందు నీవు రాజువని అధికారివని నాయన తండ్రి ధ్యానించినప్పుడు, నీ వాక్యమును ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు తొరికినట్లుగా నాకు తొరికినని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీవు మాత్రమే మహోన్నతుడమైన మా గొప్ప దేవుడుగా మేము మాట్లాడే ప్రతి మాటను ఆలకించే దేవుడు నాయన, మా మొరను ఆలకించే దేవుడు తండ్రి అని దావీదు ద్వారా మాతో వివరించిన ఓ గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాత్రమే మహాకాశములు పట్టజాలటువంటి మహిమగలిగిన రాజు నాయన, ఇంత గొప్ప రాజుగా ఇదిగో మాకు తోడుగా ఉన్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ గొప్ప తండ్రి, ఈ లోకంలో నాయన జీవిస్తున్న మా జీవితంలో ప్రతి అడుగు నాయన తండ్రి, ప్రతి మాట ఓ దేవ తండ్రి నీకు మాదిరిగా మా హృదయంలో నాయన తండ్రి ఉంచుకొని ధ్యానించే అట్టి భాగ్యాన్ని దేవా మాకు దయచేయమని అడుగుతున్నాం. సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవుడుగా నీ శక్తిని ప్రభావమును మాకు దయచేస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నిన్ను ధ్యానించినప్పుడు నాయన తండ్రి చీకటి వెలుగుగా మారిపోయింది నాయన. ఓ గొప్ప దేవా, మా గొప్ప తండ్రి అరణ్య రోదన ఆర్తధ్వని తండ్రి సంతోషంగా మార్చిన మా గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప మేలును చేసిన ఓ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి ఇక్కడ విన్న ప్రతి ఒక్కరిలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకనూ నాయ తండ్రి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని చేతులు సమర్పిస్తున్నాం. పేరు పేరు వంతన దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి మీరే వారికి రాజుగా ఉండి నిత్య మహిమ ఆశీర్వాదము దయచేసి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల నిత్య సన్నిధి సమాధానం ఆదరణ కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు కీర్తనకారుని వలి నా రాజా నా దేవాన్ని కేకబెట్టగలిగిన దేవా నా నోటి మాటలను ఆలకించుమని, నా హృదయ ధ్యానమును ముందు లక్ష్యమంచుమన్న ఆ ప్రత్యేకమైన సిద్ధపాటునిచ్చి సదా సాక్షిగా నిలబెట్టి కాపాడును గాక. ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వకం థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.